125 రోజుల గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఘనంగా ప్రారంభించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. బోగోలు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో 125 రోజుల గ్రామీణ ఉపాధికి మెరుగైన హామీ పథకం అమలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ఒక్కరికి 125 రోజుల ఉపాధి కల్పించే లక్ష్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్వనాథరావుపేట పంచాయతీ కొత్తూరు గ్రామంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో మండల ఏపీఓ పెంచలమ్మ, బోగోలు మండల టీడీపీ అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు, నాగులవరం సొసైటీ అధ్యక్షుడు చిలకపాటి వెంకటేశ్వర్లు, రైతు నాయకుడు కోడూరు వెంకటేశ్వర్లు రెడ్డి పాల్గొని పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ కుటుంబాలకు ఉపాధి అవకాశాలను మరింత విస్తరించడం, గ్రామాభివృద్ధి పనులను వేగవంతం చేయడం, కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకొని పూర్తి స్థాయిలో పనిదినాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఉపాధి హామీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విబిజి రామ్జీ ప్రోగ్రాం మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బదులు ఇప్పుడు ఈ రోజు నుంచి జూలై 2వ తేదీ ఈ రోజు నుంచి విబిజి రామ్జీ వికసిత్ భారత్ రోజ్గార్ ఫర్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ అనేది గ్రామీణ పేదలకి మనము ఉపాధి కల్పన జరుగుతుంది. దీనికి మనం 125 రోజులు పెరుగుతుంది. అంతకుముందు మనకు 100 రోజులు ఉన్నవి, ఇప్పుడు మనకి 25 రోజులు పెరిగి 125 రోజులు వచ్చింది. మనకి అంతకుముందు వేతనము వీళ్ళకి 307 రూపాయలు ఉండింది, ఇప్పుడు 312 రూపాయలకి వచ్చింది. దీనిని అందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సమూలమైన మార్పుతో పేరు ఏదైతే ఉందో వికసిత భారత్ ఫర్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ చట్టం 2025 అనే పేరుతో ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని బోగోలు మండలం 16 పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం మండల కేంద్రమైన విశ్వనాథరావుపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని మా సంబంధిత ఏపీఓ గారు, మా పార్టీ నాయకులు చిలకపాటి వెంకటేశ్వర్లు, కోడూరు వెంకటేశ్వరరెడ్డి, తర్వాత లేల్పల్లి సుధీర్ బాబు, గణపతి నాగరాజు గారు, వీరు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసులు, అశోక్ అందరం కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పాల్గొని జయప్రదం చేసేదానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చిత్తూరు జిల్లాలో ఈరోజు ప్రారంభిస్తున్నారు. చాలా హర్షించదగ్గ విషయం. గతంలో ఉన్న పని దినాల కన్నా 25 పని దినాలు పెంచడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్న కన్నా వేతనం కన్నా కూడా ఒక 5 రూపాయలు పెంచి 312 రూపాయలకి చేసి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం శ్రీకారం చేపట్టడం జరిగింది. ఇది పేద ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రం కానీ కేంద్రం కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ కార్యక్రమం చేపట్టినా పేద ప్రజల కోసమే చేపడుతుంది, పేద ప్రజల అభివృద్ధి కోసమే చేపడుతుంది. పేద ప్రజలు అన్ని విధాలు కూడా ముందుకు రావాలని చెప్పే కంకణంతో ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి మనం ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పైన మోడీ గారు, కింద పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా ఈ బోగోలు మండలం ప్రజలందరి తరఫున కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వికసిత్ భారత్ ఈ జీ రామ్జీ కార్యక్రమంకు వచ్చేసినటువంటి
అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, పెద్దలు, మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బోగోలు మండలం కొత్తూరు గ్రామంలో ఈ ఉపాధి హామీ పనులు ప్రారంభించడం, వికాస్ జీ భారత్ జీ రామ్జీ పనులు ప్రారంభించడం జరిగింది. ఇది గతంలోగానైతే 100 రోజులే పని దినాలు ఉండేది. ఇప్పుడు 125 రోజులు పనిదినం మార్చిన దానివల్ల గ్రామీణ ఉపాధి మెరుగైన హామీతో ఈ పనులు జరుగుతాయని, అదేవిధంగా కూలీలకు కూడాను చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉపాధి హామీ పనుల్లో ఒక మార్పు కోసం వికసిత్ భారత్ జీ రామ్జీ అనే పథకంని ప్రవేశపెట్టి 125 రోజులు పని దినాలు, గతంలో 100 రోజులు ఉన్న పని దినాలని పెంచుకుంటూ 125 రోజులు పని దినాలని గ్రామస్తులు కూలీలకు పెంచి, అదేవిధంగా 307 రూపాయలు ఉన్నదాన్ని 312 రూపాయలకు పెంచి కేంద్ర గవర్నమెంటు, రాష్ట్ర గవర్నమెంటు ఈ కూలీలకు మెరుగైన పని దినాలు కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు.